నమస్కారం. లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఎంతో మందికి ఉన్నటువంటి అనేకమైన సమస్యలకి పేర్లు కరెక్షన్ చేసుకోవడం ద్వారా చక్కటి పరిష్కార మార్గాల్ని తెలియజేస్తున్నటువంటి ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీ రామకృష్ణ నిహాన్ గారు లైవ్ లో మనతో సిద్ధంగా ఉన్నారు. మీకున్నటువంటి సందేహాలని నివృత్తి చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్స్ కి కాల్ చేసి వారితో మాట్లాడి మీ సమస్యల్ని తెలియజేసి పేర్లు కరెక్షన్ చేసుకోవడం ద్వారా చక్కటి పరిష్కార మార్గాలను పొందండి. ముందుగా వారికి నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం. నమస్కారం. చాలా మందికి పేర్లు కరెక్షన్ చేసుకోవడం ద్వారా ఎన్నో సమస్యలు తీరుతాయని చెప్తూ ఉంటారు మీరు. అంటే మనకున్న పేరులో ఒక చిన్న మార్పిడి చేసుకోవడం ద్వారా అనేక సమస్యలు తొలగడం అనేది పాసిబుల్ అంటారు? ఎస్ అమ్మా, తప్పకుండానమ్మా. చాలా మంది ఇదే క్వశ్చన్ ఇస్తున్నారు. యాక్చువల్గానైతే ఒక పేరు ఒక అక్షరంలో మార్పు, సహజంగా ఒక అక్షరంలో మార్పు చేయడం వల్ల మనకు అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయని అంటున్నారు. ఎలా ఉంటున్నాయని కూడా చాలామంది అంటున్నారు. ఉదాహరణకి మనకి ఎగ్జాంపుల్గా మనం ఇంట్లో యూజ్ చేసే పవర్ చూడమ్మా. ఆ పవర్ వచ్చేసి అది ఒకటే పవర్, జస్ట్ ఒక పవరే వస్తుంది. కానీ దాన్ని యూటిలైజ్ చేసుకునే విధానంలో మనం ఏసీలు వాడతాము, ఫ్రిడ్జ్లు వాడతాము, టోటల్గా మనం ఛార్జింగ్ పిన్స్ అవి వాడేసుకుంటాం, ఫ్యాన్లు, ఇట్లా రకరకాలుగా మిక్సర్ గ్రైండర్స్ ఇవన్నీ వాడతాం. అంటే దాన్ని యూజ్ చేసుకునే విధానం అనేది మనకు అలా ఉంటుందన్నట్టు. అంటే పర్ఫెక్ట్గా పవర్ ఒకటే, కాకపోతే ఫలితాలు అనేది అనేక రకాలుగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామమ్మా. డాక్టర్ దగ్గరికి వెళ్తే తను తలనొప్పి లేస్తుందని చెప్పినా కూడా ఒక మందు బిల్ల ఒకటి ఇస్తే అది మనం నోట్లోనే వేసుకుంటాం. అదేవిధంగా ఆ దగ్గులేస్తుంది అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ మాత్ర మనం ఆ నోటి ద్వారానే మింగేస్తాం. అంటే ఒకటే మాత్ర లోనికి వెళ్తుంది, అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే దీంట్లోనమ్మా న్యూమరాలజీలో కూడా దీని యొక్క బలం అనేది ఉంది. న్యూమరాలజీ అనేది అతి గొప్ప శాస్త్రం అమ్మ. దీంట్లో కరెక్ట్గా ఆల్ఫాబెట్ కనుక మనం కరెక్ట్గా ఇచ్చేది ఉంటే, ఆ డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టుగా ఈ పేరును కనుక మనం సెట్ చేసేది ఉంటే వాళ్ళ లైఫ్ అనేది అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా చక్కగా ఉంటుందని కూడా చెప్తున్నాను. కాబట్టి దీంట్లో ఒక అక్షరం మార్పు, 2 అక్షరాల మార్పు ద్వారా వస్తుందమ్మా, రిజల్ట్ వస్తుంది. ఒక పెద్ద పడవను ముంచడానికి చిన్న రంధ్రం చాలదు. ఆ మొత్తం పడవను మొత్తం ఒక కొన్ని గంటల వ్యవధిలోనే నిలువెత్తన ముంచేసడానికి ఆస్కారాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. కాబట్టి దేంట్లో ఏముందమ్మా, మనకు దేవుడు భగవంతుడు చూపెట్టిన విధంగా ఏదో రకంగా మనకు లబ్ధి పొందడానికి ఆ భగవంతుడు కూడా మనకు వెన్నంటే ఉండి సహకారాలు కూడా అందిస్తాడు. కాబట్టి మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఏదిలే పోనీలే అనుకుంటా జీవితాన్ని అట్నే వ్యర్థం చేసుకున్నాము. ఒక ఛాన్సు ఈ న్యూమరాలజీ మీద పెట్టి చూడండి, మీ లైఫ్ మారుతుంది. మనం చెవి ఎంత చెప్పినా వినని వాళ్ళకు ఎంత చెప్పినా వేస్టేనమ్మా. కానీ విని వచ్చే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే న్యూమరాలజీలో అంత బలం ఉంటుంది. ఇప్పుడు డాక్టర్స్ చాలామంది ఉన్నారమ్మా, కానీ హస్తవాసిన డాక్టర్ ఉంటారు, మామూలుగా చాలామంది ఉంటారు, ఎంబీబీఎస్లు ఎండీలు ఉంటారు. కానీ కొందరికి మాత్రం ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు చూసే విధానంలో చాలా బాగుంటుందని చెప్పి అక్కడే చాలామంది చూపించుకోవడం జరుగుతుంది. వాళ్ళ హస్తవాసే కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి న్యూమరాలజీలో అన్ని శాస్త్రాల ద్వారా చూడగలిగితే దీంట్లో నేను 100% రాస్తున్నానండి. దీనిలో రిజల్ట్స్ అనేది తప్పకుండా మనిషి జీవితాల మీద ఆధారపడి ఉంటాయి. తప్పకుండా వస్తుందమ్మా, వాళ్ళకి లైఫ్ అనేది షూర్గా ఇప్పిస్తాను. అలా ఉంటుంది అన్నట్టు న్యూమరాలజీ. ఓకే, ఇప్పుడు కాలర్ సిద్ధంగా ఉన్నారు సార్. హలో. నమస్కారం అమ్మా, మీ పేరు? భాస్కర్ అండి. మీ హస్బెండ్ పేరా అండి? అవునండి, భాస్కర్. ఓకేనండి, భాస్కర్ గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. లేదండి, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మీకు? ఓకే, మీకున్న సమస్య ఏంటో ఒకసారి రామకృష్ణ నిహాన్ గారికి తెలియజేయండి, వారు మీకు పరిష్కారం చెప్తారు. ఓన్లీ సంఖ్యాబలం, పేరులో ఉన్న సంఖ్యాబలాన్ని పెంచిస్తానమ్మా. ఇది మీకు ఒక 30% దాకా ఉపయోగపడుతుంది. భాస్కర్ అనే పేరులో, BASKER భాస్కర్ అనే పేరులో 15వ నెంబర్ ఉందమ్మా. 15 అంటే 1 + 5 6 అవుతుంది. శుక్రుని సంబంధించింది. ఎప్పటికీ కోపంగా ఉండడం, ఏదైనా పని చేసినా కూడా అవ్వకపోవడం, లేట్ ప్రాసెస్, ఇంట్లో ఎక్కడెక్కడో బాగానే ఉంటాడు, ఇంట్లోకి వచ్చే వరకు చికాకపోవడం, ఇటువంటి ఈ 15 సంఖ్యలో ఉందమ్మా. 6 నెంబర్ కాబట్టి శుక్రునికి సంబంధించింది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి భాస్కర్ అనే పేరులో BHASSKER భాస్కర్ అని చెప్పేసి డైలీ
23 టైమ్స్ రాసుకుంటే సరిపోతుంది. ఓన్లీ రాయడమే అమ్మా మీరు, ఎందుకంటే పూర్తిగా అదృష్టం వచ్చేసి వచ్చినట్టే వచ్చి మళ్ళీ దూరం వెళ్ళిపోయింది. ఎంతో కొంత సమయాన్ని కేటాయించి తనకి న్యాయం చేద్దాం అనుకున్నాను, భగవంతుడు అక్కడికి కట్ చేశాడు. అయినా ఏం బాధపడని అవసరం లేదమ్మా, నేరుగా అపాయింట్మెంట్ తీసుకొని రండి. ఇప్పుడు దీంట్లో న్యూమరాలజీ కరెక్షన్లో లైవ్లో కలిసిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అవుతారని అనుకుంటాను నేను దాదాపుగా. ఏదో కొంతలో కొంత మార్పు అయితే వస్తుందమ్మా. ఈ న్యూమరాలజీ కరెక్షన్ ఇస్తే దాదాపుగా నేను ఒక సిరీస్లో చూసినప్పటికీ మార్పు సహజంగా ఉంటుంది. అదేవిధంగా భాస్కర్ గారు, మీరు లక్కీ నెంబర్ వచ్చేసి 15, లక్కీ నెంబర్ గుర్తుపెట్టుకోండి 15. తర్వాత లక్కీ డేట్స్ వచ్చేసి 1, 10, 19, 28, 5, 14, 23 లక్కీ డేట్స్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా లక్కీ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ లక్కీ కలర్స్గా చెప్పుకోవచ్చు. లక్కీ డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. అదేవిధంగా లక్కీ స్టోన్ వచ్చేసి మూన్ స్టోన్, చంద్రకాంతం అని మోర్ దెన్ ఒక 3 క్యారెట్స్ పైన ఉండాలి. రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి ధరించండి. మంచి ఆశించిన చక్కటి ఫలితాలు మీ వశమవుతాయి. కాబట్టి మీరు లక్కీ డేట్ రోజే ఒక ఎట్లా అంటే 1, 10, 19, 20 ఉంది, 28 ఉంది, ఇప్పుడు 19వ తారీఖు అలా స్టార్ట్ చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. భాస్కర్ గారు కాలర్ సిద్ధంగా ఉన్నారండి. రైట్. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? సుజాత అండి. మా అమ్మాయి గురించి తెలుసుకుందామనండి. మీ అమ్మాయి పేరు చెప్పండి. వై హసిత, HASITHA. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండి? 9 జూలై 1994 అండి. 9 జూలై 1994. శనివారం మధ్యాహ్నం 2:45 ఓకేనండి. మీరు మీ అమ్మాయి గురించి ఏం అడగాలనుకుంటున్నారో ఒకసారి నిహాన్ గారిని అడగండి. అమ్మాయి పేరు ఒకసారి క్లియర్గా చెప్పండి. చదువు అది ఎట్లా ఉంటది, జడ్జి అవ్వాలని కోరుకండి పాపకి. ఓకేనండి. ఎట్లా ఉంటది, సెకండ్ మ్యారేజ్ అది ఏ సంవత్సరంలో ఉంది ఏంటి అనేది ఏది పట్టుకున్నా ఆఖరి నిమిషంలో ఇది అయిపోతుందండి. మీ అమ్మాయిని ఇంట్లో అందరూ ఏమని పిలుస్తారండి? హసిత అని పిలుస్తామండి. అందుట్లో కావంటి ఆఖరిలో రాకూడదు అని చెప్పేసి అందరూ అంటున్నారు. అదేటండి, ఏడో స్థానంలో ఏ రాకూడదు ఆఖరిన. సరేనమ్మా, ఒక విషయం అమ్మా, మీరు అంటున్నారు లాస్ట్లో తా ఉండకూడదని. అటువంటి ఏవి లేదమ్మా. నేను చెప్తున్నాను అంటే నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం చెప్తున్నాను. ఈ తా ఉండడం వల్ల వీటి వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవమ్మా. జస్ట్ నేను రీసెర్చ్ చేసిన దాంట్లో నేను పదే చెప్తున్నాను, ఒక ఐ సిరీస్ మాత్రం ఉంచుకోకండి అంతే. ఇంకా తాదు, ఎస్యూసు ఇవన్నీ లెటర్స్ అనేది నేను చెప్పే దాని ప్రకారం అయితే నాకు అవసరం లేదండి. నేను లాస్ట్కి ఒక ఐ ఉండొద్దు, నేను రీసెర్చ్ ప్రకారం నేను దాన్ని చేసి ఐ ఉండకూడదు మెయిన్గా నేను చూశాను. కొన్ని లైఫ్ వాళ్ళ జీవితాలను చూస్తే ఐ ఉంటే వాళ్ళ ఉన్న సమస్యలు ఏంటి అనేది నేను పర్ఫెక్ట్గా రీసెర్చ్ ద్వారా తెలుసుకున్నాను. ఈ తా ఉండడం వల్ల ఏం ప్రాబ్లం లేదమ్మా. మీరు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి పెట్టుకోకండి. ఉదాహరణకి అమ్మా, ఇంట్లో ఒక పాము ఉందనుకోండి, ఇంట్లో పడుకోగలుగుతామా? ఎలా పడుకుంటాం? పడుకోలేం. భయంతో జీవనం సాగించడం అవుతుంది. ఇప్పుడు ఈ పేరులో తా ఉందని అట్లా ఉండకూడదంటే ఎవరికి చూడు తా, రజిత, వనిత, సుజాత ఇట్లా రకరకాలుగా తా అనేది ఉంటుంది. దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉండవమ్మా. మనకు పేరులో అక్షర సంఖ్యాబలం అసలు తా ఉండడం అంటే అసలు కాన్సోనెంట్స్, ఓవెల్స్ల సంఖ్య ఎలా ఉంటుంది, వాటి యొక్క వైబ్రేషన్స్ ఎట్లా ఉంటుంది, ఏ ఆల్ఫాబెట్ పక్కన మనకు ఏ సిరీస్ పక్కన ఏ నెంబర్ ఇవ్వాలి, 1 నుండి 9 వరకు సంఖ్యలు నిదానంగా ఎలా ఉంటాయి చక్కగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అదే పేరు మన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మన పేరును అదే ఆల్ఫాబెట్ అనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ అమ్మాయి విషయంలో నేను చూసినట్టయితే కుజుడు అధిపతి గ్రహంగా ఉన్నాడమ్మా. తర్వాత ఇక్కడ చాలా మంచి గ్రహాలు మాత్రం చాలా ఫేవర్ చేస్తున్నాయి అమ్మాయికి. 3+ ఉంది, గురువు ప్లస్లో ఉన్నాడు, కేతు ప్లస్లో ఉన్నాడు, అధిపతి గ్రహం కుజుడుగా ఉన్నాడు. తర్వాత చంద్రుడు కూడా మంచి స్థితిలో ఉన్నాడు. కాబట్టి నేను చెప్పింది ఏంటంటే పౌర్ణమి రోజు మీ దగ్గరలో ఏదన్నా నదీ స్థానం ఉంటే నదీ స్నానానికి వెళ్ళేసి ఇంటి దగ్గరికి వచ్చేసి 6 గంటల నుండి 7 గంటల మధ్య ప్రాంతంలో తులసి మాతకి ఆవు పాలతోని అభిషేకం చేయాలి. ఆ చెట్టుకి చేసేసి నువ్వుల నూనెతోని మట్టి ప్రమిదలో 5 వత్తుల దీపాలు వెలిగిస్తే అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవమ్మా. 100% చెప్తున్నాను, సక్సెస్ఫుల్ లైఫ్ అనేది వస్తుంది. దానికి తోడుగా నేను కరెక్షన్ అనేది ఇస్తున్నానమ్మా. ఈ కరెక్షన్ ఒకటి రాసుకోండి. హాసిత అనే పేరు చూడండి అమ్మా. ఎవరిని చూసినా హాసిత అనే పేరులో హాసిని కానీ హాసిత కానీ కోపం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హెచ్ సిరీస్కి ఉన్న పవర్ అటువంటిది.
హెచ్ అంటేనే కోపంగా ఉండడానికి ఇక్కడ అయినా పర్లేదమ్మా, నేను న్యూమరికల్గా మంచి నంబర్ ఇస్తాను కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవని కూడా నేను తెలియజేస్తున్నాను. హాసిత HASITHWAA హాసిత అని చెప్పేసి డైలీ 27 టైమ్స్ రాసుకోండి, 27 డేస్ రాసుకోండి. మధ్యలో ఒక 9 డేస్ బ్రేక్ ఇవ్వండి, 9 డేస్ బ్రేక్ ఇవ్వండి. ఈ 9 డేస్ ఏం చేస్తారంటే మీరు నవగ్రహాలకి దీపం పెట్టండి, సరిపోతుంది. తర్వాత లక్కీ నెంబర్ వచ్చేసి 9-1. లక్కీ డేట్స్ వచ్చేసి 1, 10, 19, 28, 9, 27 లక్కీ డేట్స్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా లక్కీ కలర్ వచ్చేసి రెడ్ కలర్, తర్వాత బ్లూ కలర్, వైట్ అండ్ వైలెట్ కలర్స్. రెడ్ కర్చీఫ్ ఎప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా రెడ్ కర్చీఫ్ అనేది అంటే ప్లెయిన్ పూర్తిగా రెడ్ కాకుండా దాని కలర్ వచ్చేసి రెడ్గా ఉండే విధంగా చూసుకుంటే కర్చీఫ్ చాలా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా లక్కీ డేస్ వచ్చేసి థర్స్డే, ఫ్రైడే ఆర్ సాటర్డేగా చెప్పుకోవచ్చు. అదే లక్కీ డైరెక్షన్ వచ్చేసి నార్త్ ఫేసింగ్, ఉత్తరం దిక్కు. అమ్మాయికి చాలా మంచి చక్కటి ఫలితాలను ఇస్తుందండి. అదేవిధంగా మీరు ధరించవలసిన రత్నం వచ్చేసి పగడం, మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి ధరించండి, మంచి ఫలితాలు వస్తాయి. అమ్మాయి చాలా మంచి డేట్ ఆఫ్ బర్త్లో ఉంది కాబట్టి బాగుంటుందమ్మా. ఆల్ ద బెస్ట్. హలో హలో, నమస్తేనండి. నమస్కారం అండి. నా మీ పేరు పేరు? రమాదేవండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి మాట్లాడతానండి. మీ పాప పేరు చెప్పండి. హరీషా. హనీషా. హరీషా రి హరీషా. RISHA. హరీషా. డేట్ ఆఫ్ బర్త్ అండి? 17/7/1988. 1988. 17/7/1988. అవునండి. మీ అమ్మాయిని ఏమని పిలుస్తారండి ఇంట్లో? ఇంట్లో అమ్మలు అని కానీ సిరి అని కానీ పిలుస్తామండి. అమ్మలు అని కానీ సిరి అని కానీ. అవునండి. ఓకేనండి. సో మరి మీ అమ్మాయి గురించి మీరు ఏ సమస్య గురించి అడగాలనుకుంటున్నారో ఒకసారి నిహాన్ గారికి తెలియచేయండి. ఆయన మీకు చక్కటి పరిష్కారం చెప్తారు. ఏం చదువుతుందమ్మా అమ్మాయి? మా పాప ప్రస్తుతం జాబ్ చేస్తుందండి. ఓకే అంటే దాంట్లో తనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నది లేదండి. వేరే జాబ్ ట్రై చేస్తుంది కానీ జాబ్స్ చాలా వరకు వస్తున్నాయి కానీ లాస్ట్ మూమెంట్ లో పోతున్నాయండి. చాలా వరీ అవుతుంది. ఒక్క నిమిషం అమ్మా, లైన్లో ఉండమ్మా. చాలా మంచి నెంబర్ ఇవ్వాలని చాలా ట్రై చేస్తున్నాను. అమ్మాయి HARISHA హరీషా అనే పేరులో 18 ప్రళయం విలయం అన్నట్టుగా, అంటే 18వ నెంబర్ అనేది మంచి నెంబర్ కాదమ్మా. 18వ నెంబర్లో ఉండడం వల్ల ఇప్పుడు తను చెప్పిన విధంగానే జాబ్స్ అయినా ఏవైనా కూడా దగ్గర దానికి రావడం, లేకపోతే పనిచేసే దగ్గర కొలీగ్స్లో వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్స్ ఏర్పడడం, తర్వాత అమ్మాయికి ఏదైనా ఒక ఎప్పటికీ నిదానంగా ఉండకుండా ఎప్పుడు ఏదో ఒక సమస్యతో పోరాడుతూ ఉండడం ఈ హరీషా అనే పేరులో మనం చూస్తుంటాం. 18వ నంబర్ ఉండడం వల్ల మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయికి 6-3 కాంబినేషన్ ఉంది. 6 రాక్షసుల గురు, 3 దేవతల గురు అమ్మ. ఈ 6-3 అంటే ఒక ప్లగ్లో 2 ప్లస్లు పెడితే ఎట్లా ఉంటుందో ఈ పేరులో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి పేర్లు కూడా పెట్టుకోకూడదమ్మా. తెలిసి తెలియక పెట్టుకున్నారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదమ్మా. కనీసం ఈ అమ్మాయిని గెజిట్ చేయించకున్నా పర్వాలేదు, కానీ ఇమ్మీడియట్లీగా మీరు నేను ఇచ్చిన పేరుని రోజు రెగ్యులర్గా రాయండి, రాపిస్తే సరిపోతుంది. సిగ్నేచర్ స్టైల్ కూడా పైకి వచ్చే విధంగా సిగ్నేచర్ పెడుతూ ఉండాలి. గ్రాఫ్ ఇలా పైకి ఇట్లా వచ్చే విధంగా సిగ్నేచర్ పెట్టడం వల్ల అమ్మాయికి మంచి భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగం ప్రాప్తించే అవకాశం ఇక్కడ మనకు బర్త్ పరంగా చూస్తే ఇంతకుముందు కాలర్కు ఉన్నట్టుగానే చాలా చక్కగా ఉంది. కాలర్కు ఈ పరిస్థితి కూడా ఈ అమ్మాయి కూడా చాలా బాగుంది. కరెక్షన్ వచ్చేసి HARIISHA హరీషా అని చెప్పేసి డైలీ 19 టైమ్స్ రాసుకోండి, 19 డేస్ రాసుకోండి. మధ్యలో 1 డే బ్రేక్ ఇవ్వండి, రిపీట్ కోర్స్ చేసుకోండి. ఈ విధంగా రాస్తే ఒక కోర్సు. లక్కీ నెంబర్ వచ్చేసి 1, 10, 19, 28 లక్కీ డేట్స్. 1 అదృష్ట సంఖ్యగా చెప్పుకోవచ్చు. లక్కీ కలర్ వచ్చేసి రెడ్ కలర్, క్రీమ్ కలర్, గ్రీన్ కలర్ లక్కీ కలర్స్గా చెప్పుకోవచ్చు. తర్వాత లక్కీ డేస్ వచ్చేసి సండే కానీ వెనస్డే, ఫ్రైడే ఆర్ సాటర్డే మంచి డేస్గా చెప్పుకోవచ్చు. లక్కీ డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, తూర్పు ముఖద్వారం మంచిగా ఉంటుందమ్మా. తూర్పు ముఖద్వారంలో గల ఇంట్లో మీరు ఉన్నప్పటికీ అష్టైశ్వర్యాలు మంచి సిద్ధిస్తాయని కూడా నేను చెప్తున్నాను. లక్కీ స్టోన్ వచ్చేసి రూబీ అమ్మ, మోర్ దెన్ 2 క్యారెట్స్ లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి ధరిస్తే చక్కటి ఫలితాలు ఈ అమ్మాయికి వస్తాయమ్మా. ఆల్ ద బెస్ట్ హరీషా. అలాగే నేహన్ గారు, చాలా మంది కొత్తగా అంటే నూతన గృహాన్ని నిర్మించుకుంటూ ఉంటారు. ఆ నిర్మించుకునేటప్పుడు వారికి మీరు ఎలాంటి రెమెడీస్ చెప్తారండి?
తప్పకుండా మంచి ప్రశ్న అమ్మ. నూతన గృహాలు నిర్మించినప్పుడు వాస్తు ఏదో కొంచెం మార్పు అయితే కంపల్సరీ తప్పుగా కడతారు. అంత 100% వాస్తు ఉన్న ఇల్లు అయితే ఇంతవరకు అయితే నేనైతే చూడలేదమ్మా. బహుశా ఉంటే ఇండియాలో ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ వాస్తు అయితే ఏదో రకంగా పోతూ ఉంటుంది మొత్తం టోటల్గా వాస్తు. ఇటువంటి వాస్తు దోషాలు తర్వాత ఇంట్లో కొందరికి చాలా మందికి చెప్తుంటారు, మాకు ఇల్లు కట్టి రాగానే కలిసి రాలేదు, కొన్ని యాక్సిడెంట్లు అయింది, పిల్లోడు ఇలా అయ్యిండు అలా అయ్యిండు, మా భర్త ఇటువంటి వ్యాపారంలో దెబ్బ, ఇవన్నీ రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఇల్లు కట్టినప్పుడు ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన దాన్ని కరెక్ట్గా నిదానంగా వినండి. కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు, కొన్ని స్కీమ్ల ద్వారా కట్టుకుంటారు. కాబట్టి మీరు చేయవలసింది ఎంతో పని లేదమ్మా, ఒక 100 రూపీస్ ఖర్చు పెడితే సరిపోతుంది ఇంటికి. ఎట్లా అంటే ఇప్పుడు మనం పునాదులు తీస్తామమ్మా, పునాదులు తీసినప్పుడు మనకి ఇక్కడ తులసి మాల దొరుకుతుంది, మనం ఇంట్లో కూడా అల్లుకోవచ్చమ్మా తులసి మాలను. ఆ తులసి మాలను ఒక దండగా మార్చేసి ఒక తెల్లగుడ్డలో చుట్టాలమ్మా. తెల్లగుడ్డలో చుట్టేసి ఒక కొత్త కుండను కొనాలి, ఒక కుండను కొనేసి దాంట్లో దాన్ని భద్రపరిచేసి మూత సీల్ చేసేసి పునాదులు ఎక్కడైతే మనం తవ్వుతామో దాంట్లో వేసి కంప్లీట్గా పూర్తి చేసేయాలి. పూర్తి చేస్తే ఏమవుతుందంటే ఇంటికి గ్రహపీడ అటువంటి ప్రాబ్లమ్స్, తర్వాత ఏమన్నా ఆత్మలు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అవి మన ఇంటి వరకు రావు. తర్వాత పిడుగులు పడుతుంటాయి కదా మనకి ఇంట్లో ఏరియాల్స్, అంటే పైన కరెంటు విద్యుత్ దానికి ఒక లైన్ అనేది పైన పెట్టుకుంటాం పిడుగులు పడకుండా, అట్లా కూడా ఇంట్లో పడడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ అయస్కాంత శక్తి ద్వారా టోటల్గా రూపం మాపుతుందమ్మా. తర్వాత వాస్తును కూడా కంప్లీట్గా క్లియర్ చేస్తుంది. ఇది చేసినాక ఇంటి ముందట జిల్లేడు గణపతితో చేసిన జిల్లేడు అంటే తెల్ల జిల్లేడు వేరుతో చేసిన గణపతిని ఇంటి ముందట ప్రతిష్ఠించి ఒక 0 బల్బు కనుక మనం పెట్టేది ఉంటే అసలు ఇంటికి ఏ దోషం ఉండదమ్మా. మీకు తెలిసిన వాస్తులోనే కట్టుకోండి. ఈ యొక్క కార్యక్రమాలు చేస్తే మంచి ఇంట్లో ఉన్నా కూడా మనశ్శాంతి లభిస్తుంది, చక్కగా ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా నేను చెప్పిన కార్యక్రమాలను యథావిధిగా చేసుకుంటే బెటర్ అమ్మా. మామూలుగా ఇల్లు కట్టుకున్న వారికి అయితే మనం ఇక్కడ ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొత్తగా నిర్మించుకునే గృహాలకు ఇటువంటి చేస్తాం. ఎందుకంటే ఇల్లు కట్టగానే మనకి అయితే పేరు ఎలా పెట్టుకున్నామో ఇంటికి కూడా లక్ష్మీ నిలయము, ఇట్లా సరస్వతి నిలయం, ఇట్లా రకరకాలుగా నిలయాలు ఇట్లా పెట్టుకుంటుంటారు. ఆ పేరు కరెక్షన్ కూడా మంచి నెంబర్లో ఉంటే అది మీకు మంచి చేస్తుందండి. ఇంటికి కట్టుకొని దానిలో ఉన్నప్పటికీ మంచి భవిష్యత్తు, మంచి లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది, ఏ పనులు ఆటంకం లేకుండా ఉంటుంది. కాబట్టి ఇటువంటి చేసుకోవడం ద్వారా మంచిగా ఉంటుందని కూడా ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో నమస్కారం అండి, మీ పేరు? హలో, అరుణజ్యోతి. అరుణజ్యోతి గారు, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం, నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నా. ఓకేనండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/3/1990. ఇంట్లో ఏమని పిలుస్తారండి మిమ్మల్ని? ఇంట్లో జ్యోతి అని పిలుస్తారండి. జ్యోతి అని పిలుస్తారు. జ్యోతి గారు, మీకున్న సమస్య ఏంటో ఒకసారి తెలియచేయండి. ఫస్ట్ బాబు పుట్టి చనిపోయినాడు, మళ్ళీ పాప ఉంది, మళ్ళీ ఇంకా కాలేదు పిల్లలు. సో దాని గురించి అడగాలనుకుంటున్నారా? సార్ని అడగాలనుకుంటున్నా. అడగండి. రైట్ అమ్మా. అరుణజ్యోతి అనే పేరులో యాక్చువల్గా పేరు జ్యోతి అనే పేరు అమ్మా నేను చాలా చూశాను. ఎందుకంటే జ్యోతి అనే పేరు ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. చాలా అంటే రకరకాల ప్రాబ్లమ్స్, కొందరికి సంతాన సమస్య ఉంటుంది, ఇలా చెప్పుకోవడం వాళ్ళని బాధ పెట్టినట్టు అవుతుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి. జ్యోతి అనే పేర్లు కొత్తగా న్యూ బోర్న్ పిల్లలకు దయచేసి ఎవ్వరు పెట్టకండి. నేను చెప్పిన మాటను జాగ్రత్తగా వినండి. అసలు జ్యోతి అనే పేరును పుట్టిన పిల్లలకి ఎవరికి జ్యోత్స్న కానీ జ్యోతి కానీ ఇటువంటి పేర్లు పెట్టకండి. మనకు బోల్డ్ అన్ని పేర్లు ఉన్నాయండి. కాబట్టి ఇటువంటి పేర్లను పెట్టుకోకూడదు. పెట్టుకుంటే పుట్టినప్పటి నుండి లాస్ట్ చివరి వరకు కష్టాల కడలి అన్నట్టుగా ఉంటుందమ్మా. కాబట్టి అరుణ జ్యోతి అనే పిలిపించుకోండి, జ్యోతి అని మాత్రం అవాయిడ్ చేయండి. అరుణ జ్యోతి. మీ హస్బెండ్ వాళ్ళ నాన్నగారి పేరు చెప్పమ్మా. మీ మామగారి పేరు? రామకృష్ణ. రైట్ అమ్మా. మామగారి పేరులో అంటే మీ కరెక్షన్స్ చూస్తున్నానమ్మా. మీ మామగారి పేరు రామకృష్ణ అని చెప్పారు కదా, తనకి మంచి నెంబర్ వస్తుందమ్మా. నో ప్రాబ్లం, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, సంతానం తప్పకుండా అవుతుంది. నేను చెప్పిన ఒక పూజా కార్యక్రమం చేస్తే సరిపోతుంది. అరుణ జ్యోతి, ARRUNNA, అరుణ, JYOTHY, జ్యోతి, అరుణ జ్యోతి అని చెప్పేసి డైలీ 41 టైమ్స్ రాసుకోండి, 41 డేస్ రాసుకోండి. మధ్యలో 5 డేస్ బ్రేక్ ఇవ్వండి, మళ్ళీ రిపీట్ కోర్స్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీ హస్బెండ్తో చెప్పండి అమ్మా. హస్బెండే దాదాపుగా మీరు వెళ్ళనవసరం లేదు, మీ హస్బెండ్ ఒక చిన్న పూజా కార్యక్రమం చేస్తే సరిపోతుంది. మధ్యాహ్నం 12 గంటలకమ్మా, ఏ రోజైనా పర్లేదు, మధ్యాహ్నం 12 గంటలకి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి. ఇంకోటి ఏంటంటే ఈ అభిజిత్ ముహూర్త సమయంలో అయితే ఇంకా బాగుంటుందమ్మా. అభిజిత్ దాంట్లో
వెళ్తే మంచిగా ఉంటుంది. తర్వాత మీరు శనగలు ఇంటి దగ్గర అంటే ఉడకబెట్టిన బాయిల్డ్ చేసిన శనగలని మీరేం చేయాలంటే పులిహోర అంటే పులిహోర ప్రసాదాన్ని చేసి అరిటాకులలో 12 గంటల తర్వాత మీరు ఒక 10 మందికి అన్నదానం చేయండి. పులిహోరను ఈ శనగలు మొత్తం బాయిల్డ్ చేసినటువంటి ప్రసాదంగా పంచండి. మీరు 100% తప్పకుండా మీకు సంతాన యోగం అనేది తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా రావి చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణలు చేయండి. ఇప్పుడు డైలీ 41 టైమ్స్ రాయమని చెప్పాను. ఆ 41 డేస్ రాశాక 5 డేస్ బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్లో ఏం చేయాలంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఎలా చేయాలంటే ఒక రాగి కాయిన్ ఉంటుందమ్మా, ఆ రాగి కాయిన్ మీరు పూజా సామాగ్రి దుకాణాలలో అక్కడ షాపులలో వెళ్తే ఈ రాగి కాయిన్ అనేది వస్తుంది. అది తీసేసుకొని 9 ప్రదక్షిణలు చేత పట్టుకొని మీ మనసులో ఒక కోరికను మాత్రమే కోరుకుంటూ 9 ప్రదక్షిణలు చేసి ఆ రాగి కాయిన్ తీసుకొచ్చేసి మన దేవుని గుడిలో ఉన్న కుంకుమ భరణిలో పెట్టేసి ఈ 5 రోజులు కంటిన్యూగా చేయండి. చేస్తే మీరు జస్ట్ ఇట్లా ఒక 5 కోర్సులు చేస్తే మీకు అన్ని విధాల సక్సెస్ఫుల్ లైఫ్. ఇంకా ఎన్నో చెప్పాలని ఉంది, కాకపోతే మనకు టైం అనేది లేదు. మనకు ఒక కాలర్కు ఇంత కేటాయించడం అనేది చాలా గొప్ప విషయంగా ఉంది. అయినా పర్లేదమ్మా, నీ గురించి నేను చేస్తున్నాను, తప్పకుండా మీకు మంచి యోగం అనేది ఉంటుంది. తర్వాత లక్కీ నెంబర్ వచ్చేసి 1, 5, 5, 14, 23 లక్కీ డేట్స్గా చెప్పుకోవచ్చు. లక్కీ కలర్ వచ్చేసి వైట్, ఆరెంజ్, బ్లూ కలర్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు స్టోన్ వచ్చేసి ఎమరాల్డ్ పచ్చ, మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉండాలి. రైట్ హ్యాండ్ లేదంటే లెఫ్ట్ హ్యాండ్కి రింగ్ ఫింగర్కి ధరించండి, చక్కటి ఫలితాలు వస్తాయని కూడా నేను చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్. అరుణ జ్యోతి. రైట్. రామకృష్ణ గారు, మీ పర్యటన వివరాలు తెలియజేస్తారండి. తప్పకుండానమ్మా. అంటే దాదాపుగా అన్ని డిస్టిక్లను కవర్ చేస్తున్నామా. మా ఆఫీస్ వచ్చేసి అమీర్పేట్ చర్మాస్ కమ్మ సంఘం దగ్గర ఉందమ్మా. నాగార్జున నగర్ రోడ్ నెంబర్ 3లో ఉంటుంది. మీరు అక్కడికి వచ్చి కాల్ చేస్తే మా పిల్లోడు వచ్చేసి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన నెంబర్స్ వచ్చేసి 8852 0010, 8852 0014, 8852 0034, 8852 0037, 8852 0060, 8852 0033. ఈ నెంబర్కి కాల్ చేసేసి మీరు నేరుగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. పోస్టల్ సదుపాయం కూడా ఇస్తున్నామా. పదే చెప్తున్నాను, పోస్టల్స్ అనేది చాలా హెవీగా ఉన్నాయమ్మా. పోస్టల్స్ కూడా మాకు కరెక్షన్స్ పోస్టల్స్లోనే చాలా బాగా వస్తున్నాయి. ఎందుకంటే నేను డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుతున్నాను, వాళ్ళ సమస్యలు ఏంటి విని టోటల్గా కరెక్షన్ ఇస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు కూడా చింతించకండి, నేను మంచి కరెక్షన్ అనేది ఇస్తాను. ఇది అంతా దృష్టిలో పెట్టుకొని ఇస్తాను కాబట్టి మంచి రిజల్ట్స్ అనేది కూడా మీకు తప్పకుండా వస్తాయని కూడా నేను చెప్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మరి ఈనాటి మన లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమంలో కాలేజ్ అందరికీ వాళ్ళకున్న సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. భక్తి టీవీ ప్రేక్షకులందరి తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, ఇది ఈనాటి లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రతి సమస్యకు పరిష్కారం సాధ్యమే, అదే లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ. రామకృష్ణ నిహాన్, న్యూమరాలజిస్ట్, 8-966/27, రోడ్ నెంబర్ 3, నాగార్జున నగర్, బిసైడ్ కమ్మ సంఘం, నియర్ చర్మాస్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 8852 0010, 8852 0014, 8852 0034, 8852 0036, 8852 0040, 8852 0000.